మొన్నటి దగ్గర గిబ్లీ ట్రెండ్ అని చెప్పేసి అసలు స్టోరీలో తిక్కదింగి ఇచ్చారు. ఇప్పుడేమో గూగుల్ జెమినీతో అసలు ఫొటోస్ మామూలుగా చేయట్లేదు. వాడికి తెలిసి వాడు మొహానికి అంత సీన్ లేదని చెప్పి, కానీ గూగుల్ జెమినీలోకి వెళ్ళి ఒక మంచి హ్యాండ్సమ్ లుక్ యాడ్ చేస్తాడు, వింటేజ్ లుక్ యాడ్ చేస్తాడు, మళ్ళీ రోజపు ఒకటి యాడ్ చేస్తాడు. కానీ నిజానికి ఒక ఎర్రి అండ్ అలాగే అమ్మాయిల గురించి చెప్పే పని లేదు. అబ్బో వీళ్ళ ఫోటోలు చూస్తుంటే నాకు అసలు మైండ్ పోతుంది. ఫోటో చూడంగానే వావ్ ఏంటబ్బా అనిపిస్తుంది. కానీ వీళ్ళని రియల్ గా చూస్తే ఎలా ఉంటదంటే, సరే ఫన్ పార్ట్ పక్కన పెడదాం. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఏఐని మనం బ్లైండ్ గా నమ్ముతున్నాం అనమాట. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తాం, మన ఫోటో అప్లోడ్ చేస్తాం, అదేం చేస్తుంది నీట్ గా బ్యూటిఫుల్ గా ఎడిట్ చేస్తుంది. గూగుల్ జెమినీ, చాట్ జీపీటీ, మిడ్ జర్నీ ఇలాగ చాలా ఏ టూల్స్ ఉన్నాయి మన ఫోటోస్ ని నీట్ గా ఎడిట్ చేయడానికి. జస్ట్ ఒకసారి థింక్ చేయండి, మన డ్రెస్ ని చేంజ్ చేసిన ఏఐకి మన డ్రెస్ లేకుండా ఫోటో క్రియేట్ చేయడం పెద్ద లక్కేం కాదు. ఇప్పుడంటే ఏ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అలా చేయదు, బట్ ఫ్యూచర్ లో చెప్పలేం. మనం అంటే పన్నోళ్ళు మన ఫొటోస్ ని ఎలా మిస్యూజ్ చేస్తారో తెలియదు కదా. సో అదనమాట, అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. సో ఈసారి ఇలాంటి ట్రెండ్స్ వచ్చాయి అనుకోండి, హడావుడి దెంగకండి, కొంచెం ఆగండి, ఆగి నిదానం చేయండి. అండ్ అలాగే దీని గురించి ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా మాట్లాడారు. సాయి పల్లవి గారు బీచ్ లో బికినీ వేసుకుని ఉన్నట్టు ఫోటోలు జనరేట్ చేస్తారు, బట్ అది ఫేక్. సో అలాగే మన ఫొటోస్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఈసారి ఇలాంటి ట్రెండ్స్ వస్తే హడావుడి దెంగకుండా జాగ్రత్తగా ఉండండి. మీ హడావుడి దెంగే ఫ్రెండ్ గారికి షేర్ చేయండి, అండ్ అలాగే ఫాలో చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను.